వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. సో రైట్ నౌ ఐ యామ్ విత్ రాములు. హాయ్ రోషన్. 62 అయిపోయింది మీకు. పెంచిపారు తప్పు బ్రో, పెంచేసే 65 చెప్పు. ఏమైంది, మన తెలుగు ప్రేక్షకులందరూ రోషన్ చెప్పిన మాట వింటారు, నాకు తెలుసు. ఒక హీరోకి కూడా ఇలా అంత ఎలివేషన్ రవివర్మకి ఇచ్చారు ఈ సినిమాలో రాములు క్యారెక్టర్ తో. దీనిలో గొప్ప విషయం ఏంటంటే ఇది హీరో కాదు, విలన్ కాదు, కానీ ఆ ఆవుకు పాలు పెట్టడం దగ్గర నుంచి మీరు ఫైట్ చేసి మీరు చచ్చిపోయే వరకు కూడా అవును ఇలా వెళ్ళిపోయింది. కంపారిజన్ కాదు కానీ నాకు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐ యామ్ విత్ రాములు. హాయ్ రోషన్. హాయ్ గుడ్ టు మీట్ యు ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. ముందు వి డిడ్ ఫ్యూ ఇయర్స్ అగో, 2-3 years బ్యాక్. ఈ సినిమా అది ప్రభాస్ సినిమా అనుకుంటా అప్పుడు. సాహో అప్పుడు చేశాం. ఆ తర్వాత ఇప్పుడే మళ్ళీ నిజంగా ఏ నటుడికైనా కానీ ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోయింది మీరు ఇండస్ట్రీకి వచ్చి, అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఆ ఫ్యాషన్ తో ఇన్ని సినిమాలు, ఇన్ని క్యారెక్టర్స్. బట్ రవివర్మ అంటే ఓకే బై, మంచి యాక్టర్, మంచి క్యారెక్టర్స్ చేశారు అనేది మాత్రమే ఉంది. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ 20 years ఒక యాక్టర్ ని వాడుకునే విధానం ఒక డైరెక్టర్ కి తెలిసినప్పుడు ఒక హీరోకి కూడా ఇలా అంత ఎలివేషన్ రవివర్మకి ఇచ్చారు ఈ సినిమాలో రాములు క్యారెక్టర్ తో. నేను షాక్ అయ్యి థియేటర్ లోనే మీకు కాల్ చేశా. అసలు ఎప్పుడు రాలేదు కాల్ అలా. అంటే యూ నెవర్ కాల్డ్ మీ బిఫోర్. బట్ దిస్ అంటే దీనిలో గొప్ప విషయం ఏంటంటే ఇది హీరో కాదు, ఈ క్యారెక్టర్ విలన్ కాదు, కానీ నేను ఒక విక్టిమ్ అనుకోవచ్చు కదా. అంటే విక్టిమ్ అయినా కూడా వాడికి కోపం 1000 వస్తుంది అనే కాన్సెప్ట్ లిమిట్లెస్ కదా. అవును, అది యూజ్ చేసుకోగలిగే ఆపర్చునిటీ దొరికింది నిజంగా. నా మనసులో అసలు చాలా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. వై? బికాజ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే 25 minutes, నాకు 20 నిమిషాల రోల్ ఉంటుంది అనేది తెలుసు. కానీ అది 20-25 ఆల్మోస్ట్ 30 అండ్ మొత్తం ఆ నిడివి మొత్తం 1 hour లో ఉంటుంది. అంటే కరెక్ట్గా నా క్యారెక్టర్ని వండినట్టు అనమాట. నీట్గా వంట వండినట్టు, కూరగాయలు తెచ్చి యూనో అన్నీ తరిగి కరివేపాకు వేసి ఆ టైప్లో నీట్గా. అసలు ఆ ఎలివేషన్లు ఏంటో, బీజిఎంలు ఏంటో, ఆ ఫైట్ ఏంటో. ఆయన డైరెక్టర్ గారు ఫైట్ ఇంపార్టెంట్ అండి అన్నప్పుడు నేను ఇప్పుడు ఎప్పుడు చేసే ఫైట్లేగా. జనరల్లీ వేరే సినిమాల్లో కూడా దెబ్బలు తింటాం, 1-2 దెబ్బలు వేస్తాం, ఇది నడుస్తూ ఉంటుంది. సరే అండి, నాకు జనరలీ బాగా దెబ్బలు తిన్నాం, ఎరగొట్టుకుంటాం కదా బేసిక్గా. ఒకసారి నేను ఫైట్ చూసాక నేను ఒప్పుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు డూ ఫైట్స్ యాక్చువల్లీ. డోంట్ వాంట్ అంటే నా ఉద్దేశం అలా కాదు. ఇప్పుడు ఒక మురళీ శర్మ గారు, రావు రమేష్ గారు, బ్రహ్మాజీ గారు, ఈ క్యారెక్టర్స్ వెళ్తాయి కదా, యూ డోంట్ సీ దెమ్ ఫైటింగ్. ద క్యారెక్టర్స్ గో. అంటే ఒక ఫాదరు, ఒక విలన్ అయినా సరే మీకు ఐ వాంట్ టు ట్రాన్సిషన్ ఇన్ టు దట్ వన్. ఎగ్జాక్ట్లీ. ఈ మనం మాస్ ఫైట్, ఇప్పుడు జగపతి బాబు వేరు, ఆయన వేరే. హీస్ గాట్ అ డిఫరెంట్ ఆరా ఆఫ్ ద హీరో బీయింగ్ అ విలన్ అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్, ఆల్ దట్. బట్ అదర్ దెన్ దట్ నార్మల్ నేను ఎప్పుడు మన యూనో ఇలా ఎక్కువ మళ్ళీ నేను డ్రగ్ అడిక్ట్, మళ్ళీ వాటి బాగా సూట్ అవుతారు. వద్దు, నేను నాకు చేయాలని లేదు. అది నేను చేసింది కూడా 3-4 కానీ ఎంత అలా రాసేసానంటే అసలు వీడే కాదు. 2-3 చోట్ల ఎప్పుడో ఒకసారి ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి బయటకు వచ్చి, సార్ మీరేంటి ఇక్కడ ఉన్నారు అంటే, మామూలుగానే కలవడానికి వచ్చానమ్మా అంటే, సార్ ఇప్పుడే నేను ఆడిషన్ చేసి వస్తున్నా సార్, మీ క్షణం రోలు నేను ఈ ఆడిషన్లో ఏదైనా చేయరా అంటే, నేను క్షణంలో చేసింది ఆడిషన్ చేశానంట అబ్బాయి. భలే అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం బాగా ఈ డ్రగ్ అడిక్ట్, ఉమెనైజింగ్ రోల్స్కి బాగా యూనో నేను విక్టిమ్ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది. కొన్ని సార్లు క్యారెక్టర్స్ ఎక్కువ అలాంటివి చేసినప్పుడు రియల్ లైఫ్ లో కూడా ఇలా ఉంటారేమో అన్న ఒక చిన్నది కూడా స్టార్ట్ అవుతుంది. కరెక్షన్. నేను ఎక్కువ ఏం చేయలేదు. 4 వెన్నెల, రాఖీలో అలాంటిది వితౌట్ డ్రగ్, క్షణం, అసుర. అవును, ఈ 4 స్ట్రాంగ్ గా కనిపించేది ఇంతే. అవును, 4 మహా అంటే అడపదడప పొరపాటుని మిస్ అయితే 1-2. ఓకే.
ఆరే బాసు నేను చేసినవి, మిగతాయి చాలా చేశాను. ఇంపాక్ట్ కొంచెం గట్టిగా నెగిటివ్ ఇప్పుడు హీరో అంటే హీరోయే ది మోస్ట్ పాజిటివ్. ఓకే, దాన్ని మించి ఏ సపోర్టింగ్ రోల్లో కూడా మీరు మంచోడైతే హీరోని మించి మంచోడు అవర్గా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే, రైట్? అలాని విలన్ అనుకోండి, విలన్ అంటే చెడ్డోడు అంటే అందరినీ మించిన చెడ్డోడు కదా. సో ఎలివేషన్ అక్కడ ఉంటుంది, మీకు ఆ ఇంపాక్ట్ దానికి ఉంటుంది ఎప్పుడైనా. కానీ నవీన్ పోలిశెట్టి ఒక అవార్డ్ ఫంక్షన్లో చెప్తారు, దెర్ ఈజ్ సో మెనీ స్లీప్లెస్ నైట్స్ అని. ఒకసారి అంటే ఎన్ని స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు అంటే ఇలాంటి ఒక క్యారెక్టర్ ఎంత పెద్ద ఎలివేషన్? నాకు తెలిసి మీ ఇంట్లో కూడా ఫస్ట్ టైం మీ వైఫ్ మంచి క్యారెక్టర్ చేసావు అని చెప్పింది ఒక క్యారెక్టర్ ఇదే అయ్యి ఉంటుంది నేను అనుకుంటున్నా. అంటే అలా కాదు, షీ సీస్ మీ, బట్ ఏంటంటే షీఈ్ ఆల్వేస్ క్రిటికల్ అబౌట్ ఇట్. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడో కానీ ఇది బాగుంది, టెర్రర్ ఒకటి బాగుంది, అలా ఉంటాయి అనమాట. బట్ బేసికలీ ఫస్ట్ టైం మన థియేటర్ చూసి బాగానే ఉన్నావే నువ్వు అట. ఓహో బాగానే ఉన్నానా, పర్లేదు, ఏదో మనకంటూ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, మనం పర్లేదు బాగానే ఉంటాం బాగుంటాం అనే టైప్లో. ఇన్ని రోజులు ఉన్నాగా, 20 ఏళ్ళు సర్వైవ్ అయ్యాంగా అంటే, లేదు యూ లుక్ గుడ్ యా అంది. ఓకే అన్న. నిజంగా చెప్పాలంటే యాక్టింగ్ అయితే షీ విల్, ఐ డోంట్ థింక్ షీ ఎవర్ కామెంటెడ్ అండ్ సే యూ యాక్టెడ్ వెల్, వెరీ రేర్. ఓకే, దట్స్ మేబీ బికాస్ ఆఫ్ ది శంబాలకు కూడా చెప్పలేదా బాగున్నా అంది. అంటే యాక్టింగ్ కూడా ఓకే, యాక్టింగ్ అంటే షీ నోస్ దట్ ఐఎమ్ డీసెంట్ విత్ యాక్టింగ్, సో దట్స్ ఇట్, అక్కడే ఉంటుందండి. బాగా చేసావు అచ్చకి అరే ఇలా ఉంటుంది అంతే. ఓకే, సో యాక్చువల్గా ఈ క్యారెక్టర్ పూనేశారని చెప్పొచ్చులే, పరకాయ ప్రవేశం ఏంటి అంటే ఇంట్లో మిర్రర్ ముందు ప్రాక్టీస్ అవ్వటం కానీ, లేకపోతే సెట్లో 1-2 సార్లు క్యారవాన్లో కానీ, లేకపోతే సెట్లో కానీ టేక్స్ తీసుకోవడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉందా? మరి ఎట్లా అలా ఒకసారి ఆ ఫోజ్కి వెళ్ళిపోండి? అది వెళ్ళిపోవచ్చు, అది ఎందుకంటే ద ఫీడింగ్ అంటుంది అని. నేను పరకాయ ప్రవేశం అని మీరు అంటున్నారు, నేను ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఇప్పుడు వెన్నెలా అంతే, పరకాయ ప్రవేశమే అది. నేను ద ఓన్లీ డిఫరెన్స్ ఇన్ శంబాలా వర్సెస్ ఎనీ అదర్ మూవీ దట్ ఐ హావ్ డన్ ఇస్ దట్ ప్రొజెక్షన్ ఈజ్ గివెన్ హియర్ బికాస్ ద క్యారెక్టర్ డిజర్వ్స్ ది ప్రొజెక్షన్. ఎందుకంటే సీనియర్ డైరెక్టర్ కూడా కాదు అక్కడ. అలా అని కాదు, డైరెక్టర్ ముందు నుంచి చాలా క్లియర్గా ఉన్నారు, యుగంధర్ ముని చాలా క్లియర్గా ఉన్నారు. ఏంటంటే నేను రాముల్ని పట్టుకుని ఇది ఇంట్రడ్యూస్ చేసేది ఫస్ట్ అనేది. ఓకే, సో అందుకని ఆయన ఆ ఎందుకంటే ఇప్పుడు మనం మంచి మాస్ సినిమా తీసుకుందాం, ఓకే, పెద్ద హీరో సినిమా తీసుకుందాం. పెద్ద హీరో సినిమాలంటే మనం ప్రభాస్ గారి సినిమా ఏదైనా ఉంటే మీరు విలన్ ఇంట్రడ్యూస్ ఎలా చేస్తారు? వాడు ఒక పరా 2-3 కోసేస్తాడు, 3 చేసేస్తాడు, ఏదో ఒక త్రో ఉంటుంది కదా ఎగ్జాంపుల్, అవునా? అదే స్టార్టింగ్ ఫస్ట్ విలన్ ఇంట్రడ్యూస్ చేయటం ఒక లెవెల్లో చేస్తారుగా. ఈ సినిమాకి విలన్ ఏడి? నో విలన్. ఈ సినిమాకి విలన్ లేడు. అవును, కానీ ఈ సినిమాకి ఒక భయం కావాలి. భయాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏం చేయాలి? ఒక పర్ఫార్మర్ హూ కెన్ డూ దాట్, మీకు ఆ భయం ఇవ్వగలిగే పర్ఫార్మర్ తీసుకురావాలి. అవును, ఒకేసారి ఏదో ఎవరినైనా తీసుకొచ్చి టక్మని వీడు భయపెడతాడు అని చూపించలేము, ఎందుకంటే ఇది ఇంక్రిమెంటల్. భయం కొద్దిగా స్టార్ట్ అయ్యి ఒక విశ్వరూపం దాల్చినట్టుగా రావాలి. అవును. సో ప్రిటీ మచ్ ఆయన అదే చేశారు నాతోటి. కానీ ఇప్పుడు ఎవరమైనా కానీ ఆడియన్స్ థియేటర్కి వెళ్ళాము అంటే మీరు చూడండి, ఫస్ట్ ఒక 5 to 10 minutes సినిమా చూడలేము, మిస్ అవుతుంటాం. ఇంటర్వెల్ బ్యాంక్ బాగా చూస్తాం, క్లైమాక్స్ అయితే కళ్ళు ఆర్పం, అలా చూస్తుండిపోతాం. అసలు ఏ క్యారెక్టర్ని కూడా ఫస్ట్ ఒక 20-25 minutes ఇంత ఎలివేషన్ చేసి చూపించడం ఏ సినిమాలో బహుశా చూసుండం. ఎందుకంటే ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా దిగుతుంది, మళ్ళీ ఇలా వెళ్ళిపోతుంది. బట్ ఇది సినిమా స్టార్టింగే మీరు ఆవుకు పాలు పెట్టడం దగ్గర నుంచి మీరు ఫైట్ చేసి మీరు చచ్చిపోయే వరకు కూడా అవును ఇలా వెళ్ళిపోయింది. నేను అంటే కంపారిజన్ కాదు కానీ నాకు ఒక వచ్చిన మంచి ఫీలింగ్ ఏంటి తెలుసా? అరవింద సమేత ఉందా? అవును, అరవింద సమేతలో త్రివిక్రమ్ గారి గొప్పతనం అక్కడ నాకు బాగా నచ్చేది ఏంటంటే ఫస్ట్ ఫైట్ క్లైమాక్స్ ఫైట్, అంతేనా? అవును. ఎన్టీఆర్ గారు చేసే ఫస్ట్ ఫైటే క్లైమాక్స్ ఫైట్. అవును, యుద్ధం జరిగిపోద్ది అక్కడ, ఓకే, మారణహోమం జరిగిపోద్ది అక్కడ. ఆ తర్వాత సినిమా అంతా యుద్ధం చేయకూడదు అనే పాయింట్ మీద, అంతేనా? ఆ ఫస్ట్ 15 నిమిషాల్లో వచ్చే ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లాంటిది కదా.
నాకు ఇది తీసుకెళ్ళి ఆ ఫైట్లో ఇది భయం అనేది తీసుకొచ్చి పెట్టేశారు ఫస్ట్. ఓకే. నేను అలా ఫీల్ అవుతున్నా. ఓకే. ఓకే. ఐ ఫీల్ దట్ ద ఫస్ట్ 1 hour దట్ ది యుగంధర్ ముని గారు చేసిన 1 గంట ఆ భయాన్ని క్రియేట్ చేయటం. ఓకే. దాని తర్వాత ఆ మనిషి అది ఏదైతే ఆ శక్తి ఉంటుంది కదా, ఏదైతే శక్తి ఉందో ఆ శక్తికి ఒక మానవ రూపం వేసి వాడి వీక్నెసెస్లో సినిమా చూసిన వాళ్ళకి అయితే అర్థమవుతుంది మొత్తం అంతా. చూడండి, వాళ్ళకి బ్రేక్ చేస్తున్నట్టు ఏమీ కాదు, ప్లీజ్ దయచేసి ఫాలో అవ్వకండి, సినిమా చూడండి. బట్ యా, నేను అనేది ఏంటంటే ఆ ఎలివేషన్ కానీ ఆ భయం కానీ అవన్నీ ప్రొజెక్ట్ చేయడానికే ఆయన వాడుకున్నారు నన్ను.